అని అనుకుంటారు. ఎంత నిశ్చలంగా అంటే ఆయన కైలాస పర్వతంతో ఐక్యమయ్యారు. ఇది వారు ఉన్న జీవిత సందర్భాలకు అనుకూలంగా ప్రజలు దీన్ని గ్రహిస్తారు. వారికి సందర్భోచితంగా దీన్ని వారు గ్రహిస్తారు. మీ అందరికీ ఈ కథ తెలిసే ఉంటుంది. ఒక యోగి హిమాలయాల ప్రాంతంలో ఎలా కనపడ్డారో ఇక ఆయన అక్కడ నిశ్చలంగా కూర్చున్నారు. ఆయనకున్న అతి గొప్ప గుణం ఏంటంటే ఆయన పరిపూర్ణంగా నిశ్చలంగా కూర్చోగలిగారు. ముందు చాలా మంది అక్కడ పెద్ద సంఖ్యలో వచ్చారు, కానీ మెల్లిగా వారందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన అక్కడ చేసిందేమీ లేదు, ఊరికే అలా కూర్చున్నాడు. అలా రోజులు, వారాలు, నెలలు ఆయన అలా కూర్చున్నారు. చివరాఖరికి 7 మాత్రమే అక్కడ మిగిలారు. ఈ 7 వాళ్ళు ఒక విషయం గుర్తించారు. ఒకరు ఇలా నిశ్చలంగా కూర్చోవాలంటే వారికి నిద్ర అవసరాలు లేవు. ఇప్పుడు మీకున్నట్లుగా వాళ్ళకి లేవు, ఆయనకి లేవు. మిగతా వాళ్ళందరూ నిద్రపోతున్నారా ఏంటి? మిగతా వారందరికీ ఏం జరుగుతుంది? చూడండి, మీరు ఇది అర్థం చేసుకోవాలి. 3 most basic compulsions in human life. మనిషి జీవితంలో ఎంతో నిర్బంధమైన 3 విషయాలు ఉన్నాయి. One is food. ఒకటి ఆహారం, ఆకలి. When you're hungry, మీకు ఆకలి వేసినప్పుడు మీరు ఇక దాని గురించి పట్టించుకోకుండా కూర్చోగలగాలంటే మీకు చాలా కృషి అవసరం. ఆ తర్వాత నిద్ర. ఇక నిద్ర వచ్చినప్పుడు అది మిమ్మల్ని పర్మిషన్ కూడా అడగదు, మీరు అలా వాలిపోతారంతే. మీరు అవునంటున్నారా ఏంటి? ఇవాళ పడుకోకూడదు. నిద్ర ఇది ఎంతో లోతైన నిర్బంధ స్థితి. ఇక ఆ తర్వాతది మరణం. అది వచ్చినప్పుడు మీరు కాదు అని అనలేరు. అది వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోవలసిందే. మనిషి జీవితంలో నిర్బంధంగా ఉన్నవి ఈ 3 విషయాలు: ఆకలి, నిద్ర, ఇంకా మరణం. ఈ రోజున మీరు ఒక్క విషయాన్ని నిర్వహించాలి.